హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. నేను వ్యవసాయం స్టార్ట్ చేసినట్టు ఇక వ్యవసాయమే నా ప్రధాన జీవనాధారం కాబోతుంది. దీంట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక నేను చాలా ఫ్రీ బర్డ్ వ్యవసాయం సొంతంగా చేసుకుంటున్నానని చెప్పేసి తన ట్వీట్‌లో పేర్కొనడం జరిగింది. ఇంతకీ విజయసాయిరెడ్డి ఏ వ్యవసాయం చేస్తున్నాడు? ఎవరి భూమిలో చేస్తున్నాడు? ఇక రాబోయే కాలంలో వ్యవసాయానికే విజయసాయిరెడ్డి పరిమితం అవుతాడా? ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్ సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి వ్యవసాయం చుట్టూ అనేక కామెడీలు, ప్యారడీలు నడుస్తూ ఉన్నాయి. ఆయన ఏదో ఏ రకమైనటువంటి వ్యవసాయం చేస్తున్నాడు? ఎవరి భూమిలో చేస్తున్నాడు? నిజంగా వ్యవసాయాన్ని నమ్ముకునే పరిస్థితి ఉందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఉలిక్కి పడేటట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యంగా ఆనందంగా ఉన్న వేళ విజయసాయిరెడ్డి రాజీనామా. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడు రాజకీయాల్లో ఉండకూడదు. రాజీనామా చేయటం మంచి పరిణామం. ఇక రెండోది, విజయసాయిరెడ్డి గారు పబ్లిక్ నుంచి ఆదరణ లేని మనిషి. 2 ఓట్లు వచ్చేయలేదు, 2 ఓట్లు పోయేయలేదు. ఆయన ఓన్లీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన స్ట్రెంగ్త్ ఏంటంటే సెంట్రల్లో ఉన్న బీజేపీనికి దగ్గరై ఒప్పించి మెప్పించి ఇన్ని సంవత్సరాలు జగన్ని జైలు పోకుండా కాపాడగలుగుతున్నారు. అవును, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్కి విజయసాయిరెడ్డి ఉన్నంత బలం. అది బిగ్ అసెట్ అంటే అది. ఆయన చేయగలిగింది, చేసింది అదే. సరే, ఇప్పుడు రాజీనామా చేయడానికి గల కారణాలు మన అందరికీ తెలిసిన విషయమే. భారతీరెడ్డి గారు అక్కడ చక్రం తిప్పుతున్న సందర్భం. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పైకి తీసుకురావడం వల్ల విజయసాయిరెడ్డి గారికి కొంత డిస్టెన్స్ ఏర్పడిన సందర్భం. తర్వాత వైజాగ్లో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జికి ఇచ్చినప్పుడు భూ భాగోతాలు వీళ్ళ దృష్టికి వచ్చి ఈయన ఆ పొజిషన్ తీసేసి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చిన సందర్భం. వీటన్నిటి పరిణామాలు మనం పరిశీలించినట్టయితే విజయసాయిరెడ్డికి, వైఎస్ జగన్ కుటుంబానికి, 40 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూ వచ్చిన ఆ కుటుంబానికి, అక్రమాస్తులు చిట్టా అంతా ఈయన దగ్గర ఉన్న ఇంత క్లోజ్ అసోసియేట్కి గ్యాప్ రావటం, వెనక్కి జరగటం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ విజయసాయిరెడ్డి చేయబోయే పరిస్థితి ఏంటంటే, ఆయన మీద ఉన్న కేసులు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. అది కాకినాడ సీపోర్టు రాపించుకొని మళ్ళీ వెనక్కి ఇచ్చారు భయం వచ్చి. అందులో ఈడీ కేసు ఉంది, సిఐడి కేసు ఉంది, రకరకాల కేసులు ఉన్నాయి. భూ కుంభకోణాల మీద కేసులు ఉన్నాయి వాళ్ళ అల్లుడు కూతురు మీద. అదే కాకుండా ప్రగతి భారతి అని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వైజాగ్లో విపరీతంగా కలెక్షన్ చేశారు పైసలు. దాని సంగతి ఏందో తేలవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత బీచ్ రోడ్లో చాలా ల్యాండ్స్ ఆక్యుపై చేశారు, అది కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన అవకతవకలు, భూ అక్రమాలు, భాగోతాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న సందర్భంలో విజయసాయిరెడ్డికి జైలుకి వెళ్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ ఏం చేయాలా? బీజేపీ అండదండలు తీసుకొని, ఆల్రెడీ ఆయనకు బంధం బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకొని ఈయన దాచుకోవాలి, అందులో దాక్కొని. ఇప్పుడు బీజేపీ కూడా సేవ్ చేసినట్టు, ఎందుకంటే ఈయన రాజ్యసభ బీజేపీకి పోయింది ఇప్పుడు. అదొకటి. రెండోది, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బేస్ లేదు. కమలం ఆంధ్రప్రదేశ్లో వికసించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం కావాలా, జగన్ రెడ్డి జైలుకి వెళ్ళాలా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి. సో వాళ్లకున్న ఆప్షన్ ఇదే కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కే ప్రయత్నంలో విజయసాయిరెడ్డిని చేరదీసినట్టుగా మనకు అందుతున్న సమాచారం. విజయసాయిరెడ్డికి ఏంటంటే అంతకంటే వేరే దారి లేదు, గత్యంతరం లేదు. ఇందులో ప్రక్రియలో భాగంగా బీజేపీ వాళ్ళు విజయసాయిరెడ్డికి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, టార్గెట్ ఏంటంటే, గోల్ ఏంటంటే వైఎస్ జగన్ కుటుంబాన్ని స్పాయిల్ చేయాలన్న కోపం, కసి, పగ, ప్రతీకారంలో ఉన్న విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి గారి తల్లిని షర్మిళని బీజేపీ వైపు తోలుకెళ్ళి జాయిన్ చేపించాలి. కాంగ్రెస్ ఉందిగా షర్మిళ. అదే అంటున్నా, కాంగ్రెస్ అంటే బీజేపీకి పత్తెద్దే కదా. అవును, కాంగ్రెస్ మీద బీజేపీ పగ తీర్చుకోవాలా? విజయసాయిరెడ్డి జగన్ కుటుంబం మీద పగ తీర్చుకోవాలా? సో రెండు ఒకేసారి అవుతాయి. అవ్వాలంటే మరి బీజేపీకి, విజయసాయిరెడ్డికి విన్ విన్ సిచ్యువేషన్ కదా. ఇన్ని టార్గెట్స్తో బీజేపీకి దగ్గరయ్యి రాబోయే ఎలక్షన్ ఇంకా టైం ఉంది. ఈ టైంలోపు బీజేపీకి కొంత ఫౌండేషన్ కల్పించడంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆల్రెడీ మీడియా పెట్టి బీజేపీకి భజన చేయబోతున్నాడని సమాచారం కూడా ఉంది. మీడియా పెట్టబోతున్నాడు, మీడియా హౌస్ పెట్టి ఈ ఎలక్షన్ వచ్చే ఈ 4 సంవత్సరాల్లో బీజేపీకి కొంత బేస్ కల్పించడం ఒకటి. రెండోది, ఈ జగన్ మీద ఉన్న పగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం కేసులు మళ్ళీ బయటికి తీయటం. మొన్న ఈ మధ్య పైకి మీరు జగన్ కసి కోపం అంటున్నారు, కానీ
పైగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు, గొప్ప నాయకుడు అని మాట్లాడుతూనే ఉన్నాడుగా. మాట్లాడకపోతే ఆ చర్యలు వేరే రకంగా ఉంటాయిగా. ఓకే. ఈ భయమా? మధ్య కాలంలో బెంగుళూరు ప్యాలెస్‌లో ఆహ్, జరిగిన సంఘటన కూడా మనకు వెలుగులోకి వస్తా ఉంది. సరే ఈ కార్యక్రమం ఇట్లా చేస్తున్నప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఇంకొక అవకాశం లేదు బీజేపీ వైపు వెళ్ళటం తప్ప. సార్ దానివల్ల ఇప్పుడు ఇంకో మాట కూడా సార్ నాకు చెప్పండి. విజయసాయి రెడ్డి వ్యవసాయం చేస్తున్నానని పొద్దున ట్వీట్ పెట్టాడు. దాని మీద అందరూ చేస్తున్న కామెడీ ఏందంటే గంజాయి మొక్కలు పండిస్తున్నాడా? ఎర్రచందనం మొక్కలు పండిస్తున్నాడా అని. నిజంగా అవి పండిస్తాడా? లేకపోతే ఎవరి పొలంలో చేస్తున్నాడు? వేరే వాళ్ళ పొలంలో ఎందుకు చేస్తాడు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యవసాయం చేయడానికి ఆయన బై ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్, వ్యవసాయదారుడు కాదు. రెండోది రిజైన్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఎవరన్నా ప్రశ్నలు అడిగితే మీరు వ్యవసాయ రంగం గురించి అడగండి, వ్యవసాయ రంగంలో మెళకువల గురించి అడగండి, సాగునీటి పారుదల గురించి అడగండి, ఎరువులు ఎట్లా వెయ్యాలని అడగండి అని ఆయన అనలా. బాబాయ్ హత్య కేసులో హార్ట్ అటాక్తో ఎందుకు చనిపోయాడు అని చెప్పాడు ఈయన ఆ రోజు అంటే అవినాష్ రెడ్డి చెప్పాడు నాకు అన్నాడు. అవును. అంటే ఇందులో మీనింగ్ ఏ విధంగా తీసుకోవాలి? ఇది మాత్రమే కాదు సార్. ఇంకో మాట ఇండైరెక్ట్‌గా బెదిరింపు ఏమో నాకు తెలీదు కానీ, ఇది కేవీ రావు గురించి అడిగినప్పుడు, నాకు ఆ విషయం తెలీదు. తన ఇంట్రాగేషన్‌లో తెలిసింది. కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. నాకు సంబంధం లేదన్నాడే గాని, నిజానికి విక్రాంత్ రెడ్డికి వాళ్ళందరికీ సంబంధం లేదు, లేదని కేవీ రావు ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు. ఆ! ఒకటి అన్నాడు. జరిగిన విషయాలు తెలిసింది. రెండోది గతంలో ఆయన కోర్టుకి వెళ్ళొచ్చిన సందర్భంలో నేను కేవీ రావు మీద పొరుగు నష్టం దావా వేస్తాను, ఏ ఒక్కరిని వదలను నేను అన్నాడు. ఇప్పుడు ఈ రోజు ఏమంటాడు? అసలు ఆ జరిగిన సంఘటనలో నాకు తెలియదు అంటాడు. మొన్న ఇన్వెస్టిగేషన్‌లో తెలిసింది నాకంటాడు. అంటాడు. మరి అరబిందో ఎవరి సంస్థ? అరబిందో ఇంతకుముందు 108 అంబులెన్స్ల విషయంలో 8,000 కోట్ల కుంభకోణం ఇప్పుడే బయటకు వచ్చింది. 108 అంబులెన్స్ మెయింటెనెన్స్ అరవిందోకి ఎవరు ఇప్పించారు? ఈయన కాదా ఇప్పించింది? అరవిందో వాళ్ళు కాకినాడ సీపోర్ట్లో ఇన్వాల్వ్ అయింది ఈయన కాదా? కాకినాడ SEZ 8,000 ఎకరాలు ఎవరు తీసుకున్నారు? ఇవన్నీ ఒక్కొక్కటి ఢిల్లీ లెక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్ కూడా బయటకు వస్తున్న సందర్భం. దాంట్లో ఈయన ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు హస్తం ఉన్నమాట వాస్తవం. వీటన్నిటి గురించి ఈయన ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బీజేపీ అండ తీసుకొని కొంత ప్రొటెక్ట్ చేసుకుంటాడు, దానికి సహకరిస్తాడు. ఆ విధంగా ఈయన అడుగులు పడతా ఉన్నాయి. ఈయన అక్రమ వ్యవసాయం చేసేది ఆ పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఈయన చేసే పని వ్యవసాయం అయితే ఈ పరిస్థితుల్లోనే ఉంది. ఇప్పుడున్న కేసులు చాలా ఎక్కువైపోయినాయి. నిజంగా ఆయన గంజాయి పండించుకుంటాడా? స్థాయిలో గంజాయి పండిస్తాడని మనం ఎలా చెప్తాం? అదే ఆయన ఆర్థిక నేరస్తుడని మాత్రమే చెప్పగలం. ఆ మాట నేను చెప్పట్లా. ఈడీ సిబిఐ కేసెస్ ఉన్నాయి కాబట్టి 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి, ఆర్థిక కుంభకోణాల్లో కేసులు ఉన్నాయి కాబట్టి, ఆర్థిక నేరస్తుడిగా ఏటుగా ఉన్నాడు కాబట్టి నేను ఆర్థిక నేరస్తుడని మాత్రమే అనగలను. అంతకు మించి ఆయన ఏం అనలేము. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని మాత్రం చెప్పగలం. ఆయన అవసరం కోసం ఏదైనా చేయగలడు అని చెప్పగలం. ఇన్ని సంవత్సరాలు చేసిన అవకతవకలు చాలా ఉన్నాయని మాత్రం చెప్పగలం. కేంద్రం నుంచి జగన్ రక్షిస్తున్నారని మాత్రం చెప్పగలం. అంతవరకు మనం చెప్పగలం. ఇక మిగతా విషయాల ప్రస్తావన మనం చేయజాలం కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.